ఇది మూడోది ఉంటది. అక్కడ అట్లా కాదు. ఒక రకంగా చెప్పాలంటే దళిత బడుగు బలహీన వర్గాలు ఒకవైపు, ఓసీస్ ఇంకొక వైపు ఉండేటటువంటి సిచ్యువేషన్ అక్కడ. ఈ దళిత బడుగు బలహీన వర్గాలు డిఎంకేకి కాస్త పొట్టిగా ఉంటారు. అది విజయ్కి చీలే అవకాశం ఉంటుంది అనమాట. ఒక పశ్చిమ బెంగాల్, ఒక అస్సాము ఇలాంటి రాష్ట్రాలతో పోలిస్తే, లేదంటే మొన్న జరిగిన మహారాష్ట్ర లేదంటే ఇవన్నీ పోలిస్తే తమిళనాడు మీద ఇంకా పూర్తిగా ఫోకస్ చేయలేకపోతుందా భారతీయ జనతా పార్టీ? కష్టం కూడా. ఇప్పుడు మీకు ప్రాంతీయ తత్వం ఎక్కువ ఉన్న చోట కష్టం. ఇప్పుడు మనకి ఆంధ్రాలో ఎందుకు కావట్లేదు? మనము ఈ దక్షిణాది రాష్ట్రాలు ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ పాలన కింద ఉన్నాయి. అంటే వ్యక్తి పూజ ఎక్కువ ఇష్టం మనకి. ఇక్కడ వ్యక్తిని ఇష్టపడతాం. పార్టీ ఇదంతా కూడా ఆ వ్యక్తి చేసే ఏ విధానమైన కరెక్ట్ అని భావించే మనస్తత్వం ఉన్నవాళ్ళం మనం. అందుకనే దేశమంతా కాంగ్రెస్ ఓడించిన రోజున మనం ఇక్కడ ఇందిరాగాంధీని గెలిపించాం. దేశమంతా ఇందిరాగాంధీని గెలిపించిన రోజున మనం ఇక్కడ ఎన్టీ రామారావు గెలిపించాం. మనకి వ్యక్తి పూజ ఎక్కువ ఇక్కడ. సిద్ధాంతము, విధానము ఇట్లాంటిది ఏమీ ఉండదు. కులపెచ్చ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఈ రెండు దక్షిణాదిలో ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాటితో కంపేర్ చేయడానికి వీల్లేదు. ఇంకా ప్రాంతీయ భావజాలం బలంగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఈ రెండు కూడా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు కూడా. అవును అవును. అందుకని బీజేపీ ఫోకస్ ఇప్పట్లో బీజేపీకి కాంగ్రెస్ కి ఇద్దరు కూడా తోక పార్టీలుగా మిగులుతున్నారు అంతే. అవును అవును, రైట్.